బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోస్గి నుంచి మంత్రాలయం వైపు వెళుతున్న వైసీపీ సానుభూతి పరులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నేతల వాహనాలకు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. దీంతో తుఫాను వాహనంతో పాటు బైకుకు నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు. వైసీపీ నేతలు టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సవాలు విసిరారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వై ప్రదీప్ రెడ్డి మాధవరానికి బయలుదేరారు. అయితే వారిని మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో మాధవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కర్నూలు జిల్లా మాధవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో. వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వెహికల్స్ కి టీడీపీ నేతలు నిప్పు పెట్టారు. సో అక్కడికి పోలీసులు చేరుకొని ఎవరు అయితే నిప్పు పెట్టారో వాళ్ళ కోసం అన్వేషిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, ఎవరు నిప్పు పెట్టారు ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేశారా? ఎస్ రాజేష్, వైసీపీ అధిష్టానం చేపట్టినటువంటి వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే మాధవరం గ్రామ సమీపంలోనే టీడీపీ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం మీదుగానే మంత్రాల నుండి కోసిగికి పెద్ద ఎత్తున ఈరోజు వైసీపీ కార్యకర్తలంతా కూడా వెన్నుపోటు కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. వారంతా కూడా తిరుగు ప్రయాణంలో ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాఘవేందర్ రెడ్డి కార్యాలయం సమీపంలోనే బాణసంచతో పాటు అల్లర్లు చేశారు. దాంతోపాటు సవాలు విసిరారంటూ కూడా టీడీపీ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా ఒక విజువల్లో మనం చూసుకున్నట్లయితే 2 వర్గాలుగా, ఇటు వైసీపీ టీడీపీ వర్గాలుగా 2 వర్గాలుగా విడిపోయి ఏదైతే తుఫాన్ వెహికల్ ఉందో ఆ తుఫాన్ వెహికల్కి క్లియర్గా టీడీపీ సంబంధిత నేతలంతా కూడా తుఫాన్ వెహికల్కి నిప్పు పెట్టిన తర్వాత జై రాఘవేంద్రారెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే 2 పార్టీలు పరస్పరంగా ఈరోజు మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో రాజకీయ వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వైసీపీ సంబంధించి ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలనాగిరెడ్డి పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి సమయంలో వీళ్ళంతా కూడా అల్లరిముఖలు ఎవరైతే ఉన్నారో అంతా కూడా కాపు కాశారు. రిటర్న్ వస్తున్నటువంటి సమయంలోనే ఇలాంటి వాటికి పాల్పడ్డారంటూ కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండే స్థానిక నేతలంతా కూడా అక్కడికి జరిగినటువంటి ఘటన ప్రాంతానికి వెళ్లే సమయంలో పోలీసులంతా కూడా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఘటన సంబంధించి పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత జరగరాని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ముందస్తుగా వారందరినీ కూడా అక్కడే నిలిపేసినటువంటి పరిస్థితి. ఆ ఘటన జరిగినటువంటి సమయంలో అక్కడ ఉండే స్థానిక నేతలంతా కూడా కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ప్రాంతానికి వెళ్లి ఫైర్ సిబ్బందితో మంటలను కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి సమీపంలో టీడీపీ కాబట్టి వాళ్ళు చాలా మంది ఆ వెహికల్స్ లో ఉండి ఉంటారు. సో ఒక్కసారిగా వీళ్ళు వెళ్ళి నిప్పు పెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరికేమి ఇంజ్యూరీస్ కాలేదా? ఎస్ రాజేష్, ఏదైతే కోసిగి మండలం నుండి మంత్రాలయం మండలానికి వచ్చే సమయంలో ఆంధ్రవేలోనే టీడీపీ కార్యాలయం ఉంటుంది. అక్కడే కాస్త వెహికల్ ఆపి అక్కడే సేద తీరుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా టీడీపీ నేతలంతా కూడా అటాక్ చేశారు. ఒక్కసారిగా అటాక్ చేసి ఏదైతే వరి పొట్టు ఉంటుందో వరి పొట్టుతో పాటు మిగతా పెట్రోల్ సంబంధిత ఇంధనాన్ని వాడి వెంటనే ఒక్కసారిగా ఆ యొక్క నిప్పు పెట్టడంతో అక్కడ ఉండే స్థానిక నేతలంతా కూడా ఒక 5-6 మంది కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని కూడా హాస్పిటల్కు తరలించినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే 2 పార్టీలు వైసీపీ టీడీపీ మీద ఆరోపిస్తుంది, టీడీపీ వైసీపీ మీద ఆరోపించేటటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులంతా కూడా ఖచ్చితంగా జరిగిన వాస్తవాలను పరిగణలోకి తీసుకొని కేసులు నమోదు చేయాలంటూ కూడా అక్కడ ఉండే వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన తీరును చూసినట్లయితే ఎక్కువగా అక్కడుండే మంత్రాలయం మండలం నుండి కోసిగి మండలానికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళినటువంటి సమయంలోనే అదంతా కూడా టీడీపీ నేతలంతా కూడా జీర్ణించుకోలేక ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా వైసీపీ మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పటికే ఆ జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకొని సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే పోలీసులు ఎలా ముందుకెళ్తారనేది చూడాలి.
రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. కర్నూలు జిల్లా మాధవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో తగలబడిపోతున్న తుఫాన్ వెహికల్ని మనం చూస్తున్నాం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి దగ్గర ఆ ఆఫీస్ దగ్గర వైసీపీ శ్రేణులు కొంత కవింపు చర్యలకు పాల్పడ్డారు అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సో దీంతో వాళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే టీడీపీ కార్యకర్తలు కొంతమంది వైసీపీ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ వెహికల్ పైన పెట్రోల్ పోసి నిప్పంటించారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. మీరంతా